హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జీబీ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో అయితే హాలీల్యాండ్ లార్ K1 మైక్ అయితే అన్బాక్సింగ్ చేద్దాము. ఇది మన సెకండ్ మైక్. నేను ఇంతకుముందు అయితే గ్రీనరో మైక్ వాడుతున్నా. ఇప్పుడైతే హాలీల్యాండ్ A1 మైక్ అయితే తీసుకున్నా. ఇది డియో టైప్ సి మోడల్. ఇప్పుడు మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తా. ఫస్ట్ అయితే వారంటీ కార్డ్ ఉంది. నెక్స్ట్ మైక్, ఇది మైక్ పౌచ్ అయితే ఉంది. దీంట్లో ఇంకేం లేదు. ఈ పౌచ్లో ఏమున్నాయో చూద్దాం ఇప్పుడు. ఇది టైప్ సి కేబుల్, సిలికా జెల్ ఉంది, 2 మైక్ కవర్స్ ఉన్నాయి. బాక్స్లో అయితే మైక్, పౌచ్, ఈ 2 కవర్స్ అండ్ టైప్ సి కేబుల్, ఈ సిలికా జెల్ మాత్రమే ఉన్నాయి. ఇంకోటి వారంటీ కార్డు. ఇది హాలీల్యాండ్ మైక్. దీనికి ఇంకోటి టైప్ సి పోర్ట్ ఉంది. మనకు టైప్ సి కేబుల్ వచ్చింది కదా. అండ్ ఇక్కడ ఛార్జింగ్ సింబల్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, లోపల ఒక రిసీవరు, 2 మైకులు అయితే ఉన్నాయి. ఇవి చూడడానికి అయితే చాలా చిన్నగా అయితే ఉన్నాయి. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను ఇంతకుముందు గ్రీనర్ వాడినా కదా, ఇది అంత బిల్డ్ క్వాలిటీ అనిపించలేదు. అండ్ మైక్ క్వాలిటీ కూడా కొంచెం నార్మలే ఉంది. ఇది చాలామంది చెప్పారు హాలీల్యాండ్ బాగుంటుంది అని చెప్పి. సో అందుకని చెప్పి ఇదైతే తీసుకున్నా. నాకైతే మంచి అనిపించింది. దీని రివ్యూ మొత్తం ఫుల్ రివ్యూ అయితే మన ఛానల్లో అయితే ఉంటుంది. 3 level నాయిస్ క్యాన్సిలేషన్ ఉందని చెప్పారు కదా, అది 200 meters వరకు దీని కెపాసిటీ ఉందంట. సో దాన్ని అయితే మనం ఇప్పుడు బయట అయితే పోయి చెక్ చేస్తాను. నేను బయట చెక్ చేసిన తర్వాత మీకు ఫుల్ రివ్యూ అయితే మన ఛానల్లో అయితే పెడతా. దీని మ్యాగ్నెటిక్ కెపాసిటీ అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. 2 మైక్స్ అయితే ఉన్నాయి, ఒక రిసీవర్ ఉంది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ ది మైక్ ఎలా వర్క్ చేస్తాయని చెప్పి నేను మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే పెడతాను. 200 meters వరకు ఇది వాయిస్ అయితే క్యాప్చర్ చేస్తుందంట. చూద్దాము బయట. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి అయితే మైక్ ఎలా పనిచేస్తున్నాయి, ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా పనిచేస్తుంది, 3 levels ఉంటాయి అన్నారు కదా, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ ఎలా పనిచేస్తాయని చెప్పి మీకు బయట అయితే చూపిస్తా. అండ్ ఇది ప్రైస్ అయితే నాకు 6000 అయితే పడింది. అమెజాన్లో బుక్ చేసిన నేను. ఇప్పుడు నేను రూమ్లో ఫ్యాన్ అయితే ఆన్ చేసే ఉంది. మీకు వాయిస్ డిఫరెన్స్ అయితే కనిపించవచ్చు. నేనైతే ఇప్పుడు మైక్ అయితే ఏం యూజ్ చేస్తలేను. డైరెక్ట్ నా ఐఫోన్ నుంచే వాయిస్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం హాలీల్యాండ్ లార్ K1 మైక్ అయితే తీసుకున్నాం కదా, దీన్ని పెట్టుకొని అయితే చూస్తా ఒకసారి ఎట్లా వస్తుందో. ఇది రిసీవరు అండ్ ఇది ఒక మైక్, 2 మైకులు అయితే ఇచ్చారు కదా. ఇది ఒక ట్రాన్స్మిటరు. ఇప్పుడైతే ఈ రెండు అయితే కనెక్ట్ చేసి అయితే చూద్దాము వాయిస్ ఎలా వస్తుందో. ఇప్పటివరకు అయితే వాయిస్ నా ఓన్ మైక్ నుంచి అయితే వస్తుంది. ఫ్యాన్ కూడా ఆనే ఉంది. ఇప్పుడు ఈ మనం తీసుకున్న మైక్ అయితే కనెక్ట్ అయితే చేసిన దాని తర్వాత ఇప్పుడైతే ఇది పెట్టుకొని అయితే చూద్దాము ఎట్లా వస్తుందో. సూపర్, చూడడానికి అయితే బాగుంది చిన్నగా. ఇప్పుడు మీకు మైక్ సౌండ్ వస్తుంది కదా, ఇప్పుడు వచ్చే సౌండ్ అయితే, ఇప్పుడు వచ్చే వాయిస్ అయితే ఫ్యాన్ ఆనే ఉంది. అన్నీ మొత్తం బయట కూడా మాట్లాడుతున్నారు. మీకు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ ఉంది. ఇక్కడ గ్రీన్ లైట్ అయితే ఉంది కదా, ఇక్కడ గ్రీన్ లైట్ ఉంటుంది, అక్కడ దానికి గ్రీన్ లైట్ ఉంటుంది. 2 ఆన్ గ్రీన్ లైట్ ఉంటే మాత్రం నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ ఉన్నట్టు, లేకుంటే బ్లూ లైట్ ఉంటుంది, లేకుంటే నార్మల్లో ఉన్నట్టు. ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ ఉంది. ఇక్కడ గ్రీన్ కలర్ అయితే కనిపిస్తుంది కదా, మీకు కనిపిస్తుందో లేదో చూడండి. ఇప్పుడు మీకు వచ్చే వాయిస్ అయితే మొత్తం ఈ మైక్ నుంచి అయితే వస్తుంది. మీకు ఎలా ఉన్నదో మీరే చెప్పండి. నేనైతే నాకు ఇప్పుడు తర్వాత చూస్తా కదా, ఇప్పుడు తెలియదు. ఓకేనా? ఇప్పుడు చూడడానికి అయితే మంచి అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ చిన్నగా మైక్ అయితే ఉంది. నేను ఇంతకుముందు గ్రీనర్ మైక్ వాడినా, అదైతే నార్మలే ఉండే. మీరు నా వీడియోస్లో అయితే చూసే ఉంటారు. ఇప్పుడు ఇది తీసుకున్నందుకు మా వాళ్ళు అయితే ఎంతగానో తిడతారో నాకైతే అర్థమైతే లేదు. అండ్ ఇంకోటి, నాకైతే ఈ మైక్ అయితే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే కాంపాక్ట్గా ఉంది, చిన్నగా, మైక్ కూడా చిన్నగా ఉన్నాయి. దీని ఫుల్ వీడియో అయితే మనము మన ఛానల్లో అయితే పెడతాను. చూసి అయితే కామెంట్ చేయండి ఎలా ఉందో. అండ్ మీకు దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇది నాకు ఈ మైక్ అయితే అమెజాన్లో అయితే బుక్ చేసిన, 6000 అయితే పడింది.
మన ఛానల్లో నేను అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. తర్వాత దీన్ని ఒక 1 మంత్ వాడిన తర్వాత రివ్యూ అయితే పెడతాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.